సో హాయ్, హాయ్, వాట్ ఈస్ యువర్ నేమ్? సరస్వతి. ఏంటండి? సరస్వతి. సరస్వతి గారు, మీకు ఇష్టమైన హీరో ఎవరు? మహేష్ బాబు. ఎందుకు? ఎందుకంటే డీసెంట్గా ఉంటాడు, మంచి లాయల్గా అనిపిస్తాడు అన్నట్టు. కూల్గా అంటే సైలెంట్గా ఉండే వాళ్ళు నచ్చుతారు కదా ఎక్కువ. మహేష్ బాబు గారు మీరు అన్నయ్యగా యాక్సెప్ట్ చేస్తారా, లేదంటే ఫ్రెండ్గా, బాయ్ ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేస్తారా? ఫ్రెండ్గా, ఫ్రెండ్గా, బాయ్ ఫ్రెండ్గా. ఐడల్ లాగానే ప్రేమించాలి కాబట్టి ఫ్రెండ్గా. ఓకే. సో కమింగ్ జూన్ SSMB 29 భారీ ఎక్స్పెక్టేషన్స్ రాజమౌళి ఇన్ మహేష్. సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఒక డిఫరెంట్. ఎందుకంటే మహేష్ బాబు ఇప్పటిదాకా అంత పెద్ద సినిమా చేయలేడు కాబట్టి చూస్తున్నాం, చూడాలి ఎలా ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ అంతే. సో మహేష్ బాబు గారిని చూస్తే అందరికి బ్రాండ్ అంబాసిడర్ ఆయన. సో బాలీవుడ్ వాళ్ళకి ఇక నిద్ర లేకుండా చేస్తారు రాజమౌళి సినిమాతో అంటున్నారు, మీరేమంటారు? చెప్పలేం, ఎందుకంటే డీసెంట్ కాబట్టి చెప్పలేం. ఆ మూవీ వచ్చినాక తెలుస్తుంది, ఏదైనా రివ్యూ చూడకుండా ఎవరు చెప్పలేం కాబట్టి. సో అంటే రిలీజ్ కాకముందుకే భారీ హైప్ ఉంది. సో కొంతమంది అయితే అసలు ఇంకా మహేష్ బాబు గారు గ్లోబల్ లెవెల్లో ఈసారి ఎరగదేం పక్కా అంటున్నారు. సో మీరేమంటారు ఒక ఫ్యాన్గా? ఏదన్నా వచ్చాకనే మాట్లాడాలి, చూడకముందుకు ఎవరు మాట్లాడలేం కాబట్టి. మహేష్ బాబులో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి? కూల్గా ఉంటాడు, అందులోనూ సైలెంట్గా ఉంటాడు, డీసెంట్గా ఉంటాడు కాబట్టి. యాంగ్రీ బర్డ్ కాదు, ఫస్ట్ ఏంటంటే యాంగ్రీ బర్డ్ కాదు. సో మహేష్ బాబు గారు చాలా మంది పిల్లలకు గుండె ఆపరేషన్ చేయించారు. సో ఎలా అనిపించింది? అది మంచి హ్యూమానిటీ అనుకుంటాం అంతే. హ్యూమానిటీ, ఎందుకంటే హెల్ప్ చేయడం ఇప్పటికాలం ఎవరు చేస్తలేరు కాబట్టి. ఇప్పుడున్న సమాజంలో సొంతలు ఎవడు పట్టించుకోవట్లేడు, తను అంత పెద్ద చేస్తుండు కాబట్టి, ఆర్గనైజేషన్ చేస్తున్నాడు కాబట్టి బెటర్. అంటే మహేష్ బాబు గారే కాదు, వాళ్ళ కూతురు సితార గారు కూడా ఇంత చిన్న వయసులో ఆవిడ యాడ్ చేసి పేద ప్రజలకు డబ్బులు డొనేషన్ చేసింది. అదే వాళ్ళ పాప ఉంది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? ఫాదర్ నుంచి వచ్చింది ఏదైనా, జీన్స్ అంతే. ఫాదర్ ఎలా ఉన్నారో వాళ్ళ డాటర్ కూడా అలానే ఉన్నారు. మహేష్ బాబు గారు, సితార గారు వీడియో చూస్తే మీరు ఆయన వాళ్ళకి ఏం చెప్తారు? వి లవ్ యూ అని చెప్తాం. లవ్ యూ. థ్యాంక్ యూ.